హాయ్, నమస్తే అండి. మీరు చూస్తున్నారు అమ్మమ్మ ముచ్చట్లు. ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఫస్ట్ స్టవ్ వెలిగించి బాండ్లు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, నెయ్యి అయినా ఆయిల్ అయినా, తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఎర్రగడ్డలు వేసేసి ఆ ఎర్రగడ్డలు కూడా కొంచెం వేగిన తర్వాత దాంట్లో మనకి ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ కోడిగుడ్లు కొట్టేసుకొని అవి కొంచెం అంటే కదపకుండా కాసేపు ఉండిస్తే కొంచెం పులుకులుగా బాగా వస్తుంది అనమాట. వెంటనే కలిపేసామనుకో అంతా చిన్న పులుకులు అయిపోతాయి అన్నమాట. పిల్లలు తినేటప్పుడు కొంచెం పంటి కింద పడకుండా ఉంటాయి. కొంచెం ముక్కలు పంటి కింద పడుతుంటే వాళ్ళకి కూడా కొంచెం తినాలనిపిస్తుంది అనమాట. అవతల కొంచెం పులుకులు అయిపోయిన తర్వాత కొంచెం కాసేపు ఒక 2 మినిట్స్ ఉండిస్తే 2 మినిట్స్ ఉండిచ్చి తర్వాత కానీ మనం కలిపామంటే కొంచెం పులుకులుగా వస్తుంది అనమాట. మీకు అందరికీ తెలియంది కాదు, మీరు అందరు చేస్తారు, అయినా నేను ఎట్లా చేస్తానో అది చూపిస్తున్నాను. కలిపేసిన తర్వాత కొంచెం ముక్కలు కొంచెం కనపడేటట్టు ఉండేదాకా ఉండిచ్చి తర్వాత కానీ మనం రైస్ వేసుకున్నామంటే బాగా రైస్లో కొంచెం పులుకులు కనిపిస్తుంటాయి అన్నమాట. ఎగ్ పులుకులు పిల్లలకి తినేదానికి బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఎగ్ పులుకులాగా పులుకులుగా అయిపోయాయి కదా. ఇప్పుడు రైస్ వేసేస్తే రైస్ వేద్దాం. ఇప్పుడు రైస్ వేస్తామనుకోండి బాగుంటుంది. కాసేపు ఆ రైస్ వేసిన తర్వాత కాసేపు కలిపెట్టేసేసి కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి వేసేసుకున్నాం అనుకోండి ఇప్పుడు బాగా అన్నిట్లో కలిసిపోతుంది. ఇంక ఎగ్గులో మనం సాల్ట్, మిరియాల పొడి అవి ఏమి వేయలేదన్నమాట. రైస్ మీద జల్లేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఒక 2 మినిట్స్ బాగా కలిపేసుకున్నామంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారైపోతుంది. చూడండి, మీరు కూడా చేసి చూడండి.